నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని అభినందించిన మంచిర్యాల బీసీ జేఏసీ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని మందమరి తహసీల్దార్ సతీష్ కుమార్ ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించి మాట్లాడిన మందమరి తహసీల్దార్ సింగరేణి గనులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ముఖ్యంగా రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటులో కూడా ఆమోదింపజేసి రిజర్వేషన్లను కార్యరూపంలో పెట్టడానికి టీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని వారు తెలిపారు. రిజర్వేషన్ బిల్లుకు న్యాయస్థానాల్లో ఆటంకాలకు అవకాశం ఉన్నందున రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు డాక్టర్ రాజ్ కిరణ్, ఒడ్డెపల్లి మనోహర్, గుమ్మల శ్రీనివాస్, మహేష్ వర్మ, రాజన్న యాదవ్, పిట్టల రవీందర్, చంద్రశేఖర్, భీమ్సేన్, చంద్రమౌళి, దినకర్, దయా, దీపక్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. పర్వదినంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీకు తెలిసిన విషయమే, కులగణన అనేది ఈ దేశ చరిత్రలో చట్టపరంగా చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం. దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తీసినటువంటి తీర్మానంతో రేవంత్ రెడ్డి గారితో వారి యొక్క టీంతో మొత్తం కూడా 50 రోజులు కష్టపడి కులగణన చేసిన తర్వాత ఈ రోజున చట్టసభలో నిన్న సాయంత్రాన వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లుకి అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకనంటే ఇది బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేయలేని పని ఈ రోజున ఈ దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇది చాలా గర్వించదగిన దినం. ఇది ఖచ్చితంగా పర్వదినం. ఎందుకు అంటుకుంటా అంటే ఈ రోజున చూస్తున్నాము, ఎవరు భాగస్వాములు ఎంత ఉన్నారో అంత భాగస్వామి ఈ రోజు రావాలంటే చట్టపరంగా మన హక్కు ఎంత ఉన్నదో మనకు కావాలనుకుంటే మనం ఎంతమంది ఉన్నారో అది కులగణన రావాలనే తెలిసింది. అదేవిధంగా ఈ కులగణన ఇంతతో సరిపోదు. 42% ఏదైతే చేయడం జరిగిందో దీన్ని చట్టసభలో పెట్టిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ బిల్లులు అయిన తర్వాతనే దీనికి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును సమర్థిస్తూ పార్లమెంట్లో 9th షెడ్యూల్ అమెండ్మెంట్ ప్రకారంగా చేయగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ శాతం ఎంత ఉందో 42 ఉండొచ్చు, 52 ఉండొచ్చు, 55% ఉండొచ్చు. ఆ హక్కులు వచ్చిన రోజున ఉద్యోగాల్లో అవకాశాలు దొరుకుతాయి, రాజకీయ అవకాశాలు దొరుకుతాయి. ఏ సాంఘిక కార్యక్రమాలు ఉన్నా సరే దాంట్లో వాళ్ళకి హక్కు ఉంటుంది. బడ్జెట్ కూడా అడిగే హక్కు కూడా ఉంటుంది. మనం చూస్తున్నాం, గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము 48% ఉన్నదాన్ని తీసుకొచ్చి 22% చేయమని ఎవరు అడిగినరండి? అంటే నువ్వు ప్రజల కోసం నీకు ఓట్లు వేసిండ్రా లేదా దించమని వేసిండ్రా? అంటే అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు కొంతమంది చేయబట్టి ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు మీరు నమ్మించి మోసం చేసినటువంటిది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము. దాని మేనిఫెస్టో ప్రకారమే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అది సాధించారు, సాధించబోతున్నాము. పూర్తి స్థాయిలో రావాలంటే దాని చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంట్లో కూడా ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము చీకటి ఒప్పందాలు వెనక ఒప్పందాలు కావు. ఆ రోజున 45% నుంచి 22% తీసుకొచ్చింది. మీ చీకటి ఒప్పందాల వల్ల జరిగింది. ఇప్పటికైనా మర్చిపోండి. ప్రజలు ఇప్పటికైనా మేము గౌరవించాలంటే ప్రజలకు కావాల్సిన హక్కులను మీరు కాలరాసేసినవి కూడా మళ్ళీ అందరికి ప్రజలకు ఇస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అదేవిధంగా
ఈ రోజు చూస్తా ఉన్నాం. గతంలో బడ్జెట్ కూడా బీసీలకు 5,000 కోట్లు అని చెప్పేసి బడ్జెట్ పెట్టి ఆఖరికి ఒక్కొక్క ఫెడరేషన్ కులానికి 100 కోట్లు అని చెప్పి అందరినీ ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఆఖరికి ప్రతి కులానికి పెడితే నాయి బ్రాహ్మణుల సంఘానికి వస్తే 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. అట్లనే ఒడ్డేరు సంఘానికి 20 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. మరి చెప్పడం మాత్రం 100 కోట్లు 1000 కోట్లు. అంటే ఎంతకాలం మీరు మోసం చేస్తారు? ఆ మోసాన్ని ప్రతీకారంగా మీకు జరిగిన శాస్తి జరిగింది. ఓట్లు ఓడిపోయారు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం గుర్తించుకోండి. బీసీల మీద లెక్క పెట్టే ధైర్యం లేదు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను కూడా ఆ రోజు నిలబెట్టుకోలేకపోయినరు. మోడీ గవర్నమెంట్ గారు ఇప్పటికైనా చిత్తశుద్ధి చూపెట్టి ఈ హిందూ బీసీలని మీరు మోసం చేయకండి. హిందూ బీసీలని మోసం చేస్తే మీ పార్టీ పుట్టగతులు ఉండవు. ఇప్పటికైనా గుర్తించకండి. 50% ఉన్న బీసీలని దేశంలో మీరు ఎప్పుడైతే మర్చిపోయారో నెక్స్ట్ టైం మీకు ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మంచిగా ఆలోచించి బిల్లును సమర్థించి కేంద్ర ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాల శాతంలో వాళ్ళకి శాతం ఎంత ఉందో అంత ఇవ్వాల్సి చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ సేవాదళ జనరల్ సెక్రటరీగా ఈ రోజున మేము రిక్వెస్ట్ చేసి కార్యక్రమం చేపట్టేందుకు ఏదైతే 42% ఏదైతే నిన్న అసెంబ్లీలో గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీ నిలబెట్టుకుంటూ వారు ఏదైతే బిల్లు పాస్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హర్షణీయమైన అంశము. కానీ ఏదైతే మేము 57% ఉన్న మాకు పూర్తి రిజర్వేషన్ అంటే 57%, ఎందుకంటే 1% ఉన్న అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ అని 10% ఎట్లా ఇచ్చిండ్రు, మాకు 42 కాదు, మా వాట ఎంత ఉందో అంత పూర్తి వాట కావాలి. అది గుంజుకునేంత వరకు కూడా మేము పోరాటం సాగిస్తాం. మేమే కాదు, మా జేఏసీ ఏదైతే అన్ని చోట్ల ఉన్న జేఏసీ కూడా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దానికి వారిని హర్షిస్తూ ఇక్కడి మందమే కాకుండా మరి దీన్ని పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టి అక్కడ కూడా ఈ బిల్లును సాధించేంత వరకు ఏదో మేము రాష్ట్రంలో పంపించాం, మేము ఏదో చేసినామని చెప్పుకోవడమే కాదు, మరి జాతీయ స్థాయిలో కూడా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ పోరాటం చేసి మాకు తీసుకొచ్చిన రోజే ఈ యొక్క బీసీలకు నిజమైన న్యాయం జరిగిన రోజు. ఆ రోజు మేము 100% దీన్ని మా విజయంగా భావిస్తాం. కానీ ఇప్పుడు జరిగింది మాకు సగమే, మిగతాది కూడా గుంజుకునేంత వరకు మా పోరాటం ఆగదు, సాగుతూనే ఉందని మరొకసారి తెలియజేస్తూ కాంగ్రెస్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రిమైనింగ్ వాటా కూడా తెచ్చేంత వరకు వారి శ్రేణులు కూడా పోరాడాలని ఇలాంటి కార్యక్రమాల్లో అందరం చురుగ్గా పాల్గొని మన వాటాను మన బీసీ కోటాను తెచ్చుకునే దిశగా పోరాడదాం. మీరు నేను అందరం దాంట్లో పాల్గొందాం. జై బీసీ. మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% ఇస్తామని చెప్పి బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో పాస్ చేయించినందుకు ఈ రాష్ట్ర కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఉన్న అగ్రనేత రాహుల్ గాంధీ గారికి బీసీ జేఏసీ పక్షాన మేము ధన్యవాదాలు, బీసీ ఉద్యమాభినందనాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ముందుకు తీసుకొచ్చినందుకు కూడా మేము హర్షిస్తూ అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క బిల్లును సమర్థించినందుకు కూడా ఆ పార్టీలను కూడా బీసీ జేఏసీ అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బిల్లు రేపు పార్లమెంటులో కూడా చర్చకు వచ్చి 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇలా రాజకీయంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ యొక్క దాని చొరవ తీసుకొని ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో చేర్చి మొత్తంగా ఈ తెలంగాణ ప్రజలు ఉన్న బీసీ ప్రజానీకానికి న్యాయం చేస్తుందని బీసీ జేఏసీ అనుకుంటుంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందిన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని మందమరి ఎంఆర్ఓ సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఇటీవల ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ రూమ్లలో లబ్ధిదారులు వెళ్లి ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వాటిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందమరి ఎంఆర్ఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఇళ్లలో 200 కుటుంబాలకు పైగా అందులో ఉంటున్నారని, వారికి కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ అందిస్తామని, కరెంటు కోసం మీ సేవలో సంప్రదించాలని సూచించారు. పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ని అందజేసిందని, లబ్ధిదారులు వాటిని వినియోగించుకోవడంతో పాటు పూర్తి బాధ్యత ఇంటిపైన వారిదే ఉంటుందని ఆయన సూచించారు. అర్హులైన 15 మంది మీద ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 253 మందికి లాటరీ ద్వారా ఇవ్వగా ప్రస్తుతం 200 మంది కుటుంబాలతో అందులో నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
560 డబుల్ బెడ్రూమ్ కడితే అందులోకి వెళ్ళి గత 2 months కింద 243 ఇళ్లకు లక్కీ డ్రా ద్వారా తీయడం జరిగింది. ఆ లక్కీ డ్రాలో సుమారు 15 మందికి ఆబ్జెక్షన్ వచ్చింది. ఆ వచ్చిన 15 మంది మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాము. అయితే 243 మెంబర్కు లక్కీ డ్రా ద్వారా అయిందో వాటిని గత 1 month కిందనే అందరికీ ఒక నెంబర్ ఇచ్చి అలాట్ చేశాము. అందులో ఈరోజు అవుట్ ఆఫ్ 243లకు వెళ్ళి 220 మంది ఈరోజు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు తాళం వేసుకొని వాళ్ళు ఇక్కడే ఉంటామని హామీ ఇచ్చారు. తదుపరి ఈ రోజుకి వెళ్ళి అలా ఏం డ్యామేజ్ అయినా మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ఇలా కరెంటు మీటర్లు ఏం చెప్తారు, వాళ్ళకి ఇల్లు అలవాటు చేశాం కనుక వాళ్ళు మీ సేవల కరెంటు బిల్లు కడితే ప్రభుత్వం ఇచ్చిన 200 యూనిట్లకు వెళ్ళి ఆ కరెంటు బిల్లు ఫ్రీగా ఉంటుంది. వాటర్ కనెక్షన్ లేదు అంటున్నారు. ఆ వాటర్ కనెక్షన్ మొత్తం ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఉండగా మేము లైన్ క్లియర్ ఇచ్చేసి వాళ్ళకు వాటర్ సప్లై చేసి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇట్టి టెండర్లను వెంటనే రద్దు చేయవలసిందిగా కోరడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మంగళవారం కాశీపేట 1వ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సత్తుపల్లి, ఇల్లందు 2 గనులకు సింగరేణి టెండర్లలో పాల్గొనవద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, అలా కాకుండా ప్రభుత్వం సింగరేణికి టెండర్ ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులకు టెండర్ ఇవ్వడం జరిగిందని, ఈ టెండర్లను వెంటనే రద్దు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు. ఈ టెండర్లను రద్దు చేయకపోతే ఇంతకుముందు ఎలా సమ్మె చేశామో అదేవిధంగా సమ్మె చేసి హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లలో పాల్గొనడానికి సింగరేణికి అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరడం జరిగిందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ మరియు సొంత ఇంటి పథకానికి సంబంధించి కూడా కమిటీలు వేయడం జరిగిందని, సింగరేణికి కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కోసం అంగీకారం జరిగిందని అన్నారు. అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో కార్మికులకు లాకర్స్, కబోర్డ్స్, ఆఫీసర్ ఫర్నిచర్ ఇచ్చడానికి అంగీకరించారని తెలిపారు. డిస్మిస్ అయిన కార్మికులకు 5 సంవత్సరాలలో 1 సంవత్సరంలో 100 మస్టర్లు ఉన్నవారికి ఉద్యోగం కల్పించడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. కోల్ ఇండియాలో లేని 11 రకాల అలవెన్స్లను కార్మికులకు పెంచడానికి అంగీకరించారని అన్నారు. సొంత ఇల్లు కట్టుకున్న వారికి క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నెలలో డైరెక్టర్ సమావేశం జరగబోతుందని, అందులో అనేక సమస్యలను చర్చించి పరిష్కరించవలసిందిగా కోరడం జరుగుతుందని తెలిపారు. సింగరేణిలో గత 5-6 సంవత్సరాలు స్ట్రక్చరల్ సమావేశాలు జరగకపోయినా మాట్లాడనటువంటి సంఘాలు, సింగరేణిలో ఎన్నికలే వద్దు అని యాజమాన్యానికి రాసి ఇచ్చినటువంటి సంఘాలు ఈరోజు ఏఐటీయూసీని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, బ్రాంచ్ ఇన్ఛార్జి చిప్ప నరసయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, ఎస్ నాగేశ్వరరావు, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆడిపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. సింగరేణిలో గత ప్రభుత్వం బొగ్గుబాయిల వేలంలో సింగరేణి పాల్గొనొద్దని చెప్పడం వల్ల అప్పటి మేనేజ్మెంటు పాల్గొనలేదు. దానివల్ల సింగరేణికి రావాల్సిన 2 బావులు ఎల్లందులో కోయగూడెం OC3, సత్తుపల్లిలో అవంత్ OC3 2 కూడా ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి. అవి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకోవడానికే గత ప్రభుత్వం వేలంలో పాల్గొన్నదని చెప్పింది. మరి చెప్పిన ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకు పోకుండా సింగరేణికి ఇప్పిలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా బొగ్గు గనులకి వేలంలో పాల్గొనడానికి సింగరేణికి అవకాశం ఇవ్వాలని మొన్న మేము రాష్ట్ర డిప్యూటీ సీఎంను కలిసి మెమోరాండం ఇచ్చినాం. అట్లనే కొత్తగా వచ్చే బావుల్లో బొగ్గు తీసే పని కొత్తగూడెం VK7 కానీ, ఎల్లందు రొంపేడు OC కానీ బొగ్గు కూడా ప్రైవేట్ వాళ్ళకే తీయడానికి టెండర్ ఇచ్చారు. దాన్ని రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేయాలని గుర్తింపు సంఘంగా ఏఐటీసీ నిర్ణయించింది. మేనేజ్మెంట్ కనుక దిగిరాకపోతే అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొనైనా సరే 2000 సంవత్సరంలో ఎట్లయితే ప్రైవేట్ వాళ్ళు బొగ్గు తీయడానికి వీలేదని ఉద్యమం చేశామో, 13 రోజులు స్ట్రైక్ చేశామో అదే పద్ధతుల్లో చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, మేనేజ్మెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అట్లనే మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో అనేక సమస్యలపైన మేనేజ్మెంట్ కమిటీలు వేశారు. వాటిని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విజిలెన్స్ కేసులు కానీ, మార్పేర్ల కేసులు కానీ, వయసు 30 దాటి 40 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళకి కానీ ఏదో
చాలా రోజుల నుండి మన సమస్యలు ఏమున్నాయి, మనం సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వం కానీ యూనియన్ కానీ జీఎం లెవెల్లో కానీ డైరెక్టర్ లెవెల్లో మీటింగ్ పెట్టక మన సమస్యలు పరిష్కారం కాక మన ఇబ్బందులు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ సింగరేణిలో ఎన్నికలు పెట్టాలని ఏఐటీసీగా యాజమాన్యం దృష్టికి కోర్టు దృష్టికి తీసుకుపోయి ఎన్నికలు చేయడం జరిగింది. అప్పుడున్న సంఘాలన్నీ కూడా సేమ్ అదే సిఐడి లెవెల్లో ఉండి ఎన్నికలు యాజమాన్యానికి అనుకూలంగా ఉండి ఎన్నికలు అవసరం లేదనే విధంగా దూరం ఉన్న విషయాన్ని మనకు తెలుసు. అది పేపర్లో కూడా రావడం జరిగింది. ఈ యూనియన్ కూడా నిజంగానే ఎన్నికలు పెట్టాలి, కార్మికులకు సమస్యలను పరిష్కరించాలనే వారు ఒక్కరు కూడా లేకుండే. ఒక బిఎంఎస్ ఉన్న ఏఐటీసీ మాత్రమే పోయి మాట్లాడి అందులో ఏఐటీసీ ప్రధానంగా కోర్టుకు వెళ్లి ఈ ఎన్నికలను జరిపించడం జరిగింది. తీరా చూస్తే ఎన్నికలు అయిపోయినాయి. మీ అందరి సహాయ సహకారాలతోటి గుర్తింపు సంఘంగా మీరు మాకు అవకాశం ఇచ్చారు. మేము ఆ రోజు కూడా ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది, కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం డైరెక్టర్ లెవెల్లో కానీ జీఎం లెవెల్లో కానీ సిఎండి లెవెల్లో కానీ మీటింగులు పెట్టి ఆ మీటింగులలో మాత్రమే పరిష్కారం అవుతాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోని కూడా మీ అందరికి ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం దాన్ని నాన్స్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో హరిహర క్షేత్ర దేవాలయంలో 2 రోజుల పాటు హరిహర క్షేత్ర దేవాలయ సప్తాహ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ సప్తాహ వార్షికోత్సవాల సందర్భంగా గణపతి పూజలు, శివపార్వతుల కళ్యాణం, బలి ప్రదానం, మహిళా భక్తులచే పారాయణాలు, శివ స్తోత్రాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిహర క్షేత్ర దేవాలయం కమిటీ అధ్యక్షులు చిట్టినేని హనుమంతరావు, పూరేల పోషమల్లు, గాదె కృష్ణమూర్తి, చెట్ల రామయ్య, తిరుపతి రెడ్డి, విశ్వనాథం, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని 100% అక్షరాస్యత కార్యక్రమంలో చదువు నేర్చుకుంటున్న నిరక్షరాస్యులకు వాచకాల పంపిణీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చదువు నేర్పే మహిళా వాలంటీర్లు, కుట్టు శిక్షణ నేర్పే ఇన్స్ట్రక్టర్లు, ఐకేపీ ఉద్యోగులతో పాటు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ మోతీలాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ మండలంలోని నిరక్షరాస్యులైన మహిళలకు చదువు నేర్పుతున్న వాలంటీర్లు ఒక మహత్తర కార్యాన్ని నిర్వహిస్తున్నారని, చదువు రాని వారికి చదువు నేర్పడంతో మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, వృత్తిపరంగా గురువులు కాకున్నా చదువు నేర్పినందుకు మీకు కూడా గురు బాధ్యత నిర్వర్తించి గౌరవాన్ని పొందగలుగుతారని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ చదువు నేర్చుకుని మహిళలు ఆర్థిక పరంగా సైబర్ నేరాల వలన మోసపోకుండా జాగ్రత్త పడాలని కోరారు. కుటుంబాన్ని ఆర్థిక పరంగా బలోపేతం చేయడానికి చదువు అవసరమని తెలిపారు. జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ మండలాన్ని 100% అక్షరాస్యత మండలంగా గుర్తించడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో ఉందని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మీరంతా మీ వంతు బాధ్యత నిర్వర్తిస్తూ విద్యాదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాశీపేట మండల ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంపీఈఓ, డిఆర్పీలు, ఇన్స్ట్రక్టర్లు, ఐకేపీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం కానీ వాస్తవంగా అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అని అప్పుడు అన్నదానం అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పారు. కానీ అన్నం తిన్న తర్వాత 24 అవర్స్లోనే అది మనం ఏం తిన్నామో అది వెళ్ళిపోతుంది, మళ్ళీ అన్నం కావాలి కదా అట్లా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యాదానమే విన్నాం కదా. ఒక్కసారి మీరు విద్యాదానం చేసి ఒకరికి మీరు అక్షర జ్ఞానం కల్పించారనుకోండి, దొంగ ఎత్తుకపోతాడా, లేకపోతే అన్నం అరిగినట్టు అరిగిపోతుందా, లేకపోతే బట్టలు చిరిగిపోయినట్టు చిరిగిపోతుందా, లేకపోతే వజ్రాలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతారా కదా. కాబట్టి అది తరగని ఆస్తి. ఆ ఆస్తి ఇచ్చింది ఎవరు కదా, ఆస్తి ఇచ్చింది మీరే కాదా. కాబట్టి అన్ని దానాల కన్నా విద్యాదానమే విన్నా. దాన్ని ఎవరు దొంగలించుకోలేరు, అది అరిగిపోదు, మర్చిపోరు, చిరిగిపోదు. కాబట్టి ఆ జీవితాంతం ఇప్పుడు నాకు అక్షరాభ్యాసం చేసిన గురువుని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా కదా. కానీ అక్షరాలు రాని వయోజనులకి మీరు అక్షరాలు నేర్చుకుంటూ చిన్న చిన్న లెక్కలు చేసుకోవడానికి
చిన్న చిన్న పదాలు నేర్చుకోవడానికి, చిన్న చిన్న మన బస్సు బోర్డులు చదువుకోవడానికి, ఊరు పేర్లు చదువుకోవడానికి, లేకపోతే మీరు ఒక మహిళకు నేర్పాలనుకోండి, ఆ మహిళ యొక్క బాబు స్కూల్కి పోతే స్కూల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి చూసుకోవడానికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు కదా. కాబట్టి మిమ్మల్ని వారు మర్చిపోతారా? కాబట్టి గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి అన్ని దానాల కన్నా గొప్ప దానం మీరు చేస్తున్నారు. మీరు టీచర్ కాకుండా కూడా గురువు పాత్రని పోషిస్తూ వాళ్ళకి గురువుగా పేరు పొందుతున్నారు, అవునా కదా. కాబట్టి మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు మీరు 22 మంది మీ గ్రామంలో 30 మందికి మీ నంబర్ తెలుసు, అన్నీ తెలుసు కదా. నేనే ఫోన్ చేస్తాను, ఏటీఎం మేనేజర్ ఫోన్ చేస్తున్నా, మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి, మీ పిన్ నెంబర్ చెప్పండి, చెప్తారా? ఎందుకు? సో అది వాళ్ళకి కావాలి. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, అది మీరు చేయించాలి. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందరూ ఏం వాడుతున్నారు? ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు చాలా ఉన్నాయి. ఒక చిన్న లింక్ పంపిస్తారు, ఏది 4 లక్షలు పంపిస్తారు. ఏముంటాయి? XYZ ఏదో చిన్న ఉంటుంది. అది నొక్కంగానే ఏమవుతుంది? మన ఫోన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఇక్కడ విషయం అది తెలిసిపోతుంది. దీంతో పాటు ఇప్పుడు మన ఫోనే బ్యాంక్ అయిపోతుంది, అవునా కదా. ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు చాలా ఉన్నాయి. ఈ ఫోనే వాళ్ళ దగ్గర ఉంది. మీరు ఫోన్పే చేయాలనుకున్నట్టు ఫోన్ నీ దగ్గరే ఉంటుంది, కానీ ఆపరేట్ చేసిన వేరు ఎవరో. మనకు వచ్చే ప్రతి లింక్ని వెరిఫై చేయండి. పైన SBI బ్యాంకే ఉంటుంది, యూనియన్ బ్యాంకే ఉంటుంది, పేరన్నీ ఒకటే, కానీ దొంగోడు పెడతారు. మీకు ఏ చిన్న సలహా వచ్చినా, సందేహం వచ్చినా మీ దగ్గర ఉన్న బ్యాంక్కి వెళ్ళండి. కేతన్పల్లి గేటు రేపటి నుంచి 10 రోజుల పాటు రైల్వే గేటును మూసివేసి ఉంటుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా రైల్వే లైన్ నిర్మాణంలో ఉన్నందున మంచిర్యాల నుంచి మందమరి జోన్ కేతనపల్లి రైల్వే గేటు నెంబర్ 57 ఈ నెల 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రజలు గమనించాలని రైల్వే అధికారులు కోరారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని KK2 యాపల్ 1వ వార్డు ఎస్సీ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై బస్తీబాటా కార్యక్రమంలో భాగంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్య రవి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలను కలుసుకొని వారి సమస్యలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరంతా ఎక్కడికక్కడ నిల్వ ఉండటం వల్ల విపరీతమైన దోమలు పెరిగి నరక యాతన అనుభవిస్తున్నారు. అలాగే రోడ్ల సౌకర్యం లేదు. ప్రజలు మురుకు కూపంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారు. అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదు. అంతేకాకుండా చెట్లు పెరిగి కరెంటు తీగలపై ఎప్పుడు విరిగి పడతాయో తెలియని పరిస్థితి. దీనిపై ఏఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. 50 కుటుంబాలు ఉంటున్న కాలనీలో చాలా మందికి రేషన్ కార్డులు లేక ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు రావడం లేదు. అలాగే KK2 ఓసీ ఆఫీస్ వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు దళితవాడ అనే
వివక్షను చూపించకుండా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేకుంటే సమస్యల పరిష్కారం కోసం నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎస్సీ కాలనీకి వచ్చేసి డ్రైనేజీ సమస్య అనేది చాలా ఉంది. ఇది క్లీన్ అనేది చేయడం లేదు, చేసినా కూడా తాత్కాలికంగా చేస్తున్నారు. మాకు వాటర్ అన్ని స్టోరేజ్ అయ్యి దోమల బెడద అనేతోటి పిల్లలకి అనారోగ్య సమస్యలు అనేది ఎదురవడం జరుగుతుంది. ఎన్నిసార్లు అధికారులకి మేము కంప్లైంట్ చేసినా కూడా అధికారులు పట్టించుకున్నా కూడా చేసే సేవకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి పట్టించుకోవడం అనేది ఉండడం లేదు. దానివల్ల బాగా ప్రాబ్లం ఎదురవుతుంది. మాకు బస్ స్టాప్ సమస్య కూడా ఎక్కువ ఉంది. కొంచెం దయచేసి ఒకటి రిక్వెస్ట్ బస్ స్టాప్ అనేది పెట్టించగలరని కోరుతున్నాము. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమారి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఎస్సీ బస్సులో పర్యటించి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళంతా దళితులు. కానీ దళిత కాలనీ చూస్తుంటే కావాలనే పాలకులు వివక్షత పాటిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ మొత్తం మురికి కాలువలన్నీ నిండుకపోయి మురుగునీరంతా వెళ్లకుండా ఎక్కడిదక్కడ నిలిచిపోవడం మూలంగా దోమలు, ఈగలు, దుర్వాసన వెదజల్లి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అన్నది. కానీ ఆ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు ఇల్లు వస్తుందనే ఆశతోని పేదలు కూలిపోయినటువంటి గుడిసెళ్లల్లో కూడా వాళ్ళు నివాసం ఉంటున్నారు. కట్టుకునే శక్తి లేదు, వాళ్ళకు తినడానికి తిండే లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ రోడ్డు వేయాల్సి ఉంది, ఆ రోడ్డు కూడా వేయడం లేదు. కరెంటు తీగలు మీద చెట్లు విరిగి పడి కరెంటు ఫోన్లు తీగలు తెగిపోతాయనంటే కనీసం కరెంటు అధికారులు ఆ చెట్లను తొలగించేటువంటి పని, కొమ్మలు తొలగించేటువంటి పని కూడా చేపట్టలేదు. మొత్తంగా చూస్తే దళిత కాలనీలో అభివృద్ధి చేయకుండా దళితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక కుట్ర ఏమన్నా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చేస్తున్నారా ఏంది అన్నట్టుగా మాకు ఈ కాలనీలో పర్యటన చేసిన సందర్భంగా అర్థమైంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేయాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని అభినందించిన మంచిర్యాల బీసీ జేఏసీ. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని మందమరి తహసీల్దార్ సతీష్ కుమార్. ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించి మాట్లాడిన మందమరి తహసీల్దార్. సింగరేణి గనులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.